గూగులే కాదు గుక్కెడు మంచినీళ్ళు కూడా కావాలంటున్నారు విద్యార్థులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంక్షేమ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ఏఏఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. విజయవాడలో ఏఏఎస్ఎఫ్ నేతల బస్సు యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించింది. ఈరోజు విజయవాడకి బస్సు యాత్ర చేరుకుంది. మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏం చెప్తారండి, ప్రధానంగా ఏ అంశాలు తీసుకొని మీరు బస్సు యాత్రను ప్రారంభించారు? ప్రధానంగా రాష్ట్రం పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పని ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు తెగ నమ్ముతూ ఉన్నారు. తన పార్టీ చెందినటువంటి వాళ్ళకి ఆ మెడికల్ కళాశాల భూముల్ని 100 ఎకరాలు 200 ఎకరాలని 100 రూపాయలకి 200 రూపాయలకి లీజులకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క మనం చూసుకుంటే గిరిజన విద్యార్థులు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో విద్యార్థులు గుక్కెడు మంచినీళ్ళు అందక మరణిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ బస్సు సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా ఈ విద్యాశాఖ మంత్రి, ఈ ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం. అయ్యా, అదే పార్వతీపురం విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా నేనే తీసుకొచ్చాను గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మాకు గూగుల్తో పాటు విద్యార్థులకి, గిరిజన విద్యార్థులకు ఇక్కడ మంచినీళ్ళు కావాలి. మాకు గూగుల్తో పాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను అమ్మేస్తూ ఉన్నావు. నువ్వు కాదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు? నీ యువగలం పాదయాత్రలో భాగంగా 165వ రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో నీ సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చింది నువ్వు కాదా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే 100% సీట్లని కనిందర కోటాలో వేస్తాం, ఎంబీబీఎస్ సీట్లని పూర్తి స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగిస్తామని చెప్పింది నువ్వు కాదని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చేతిలో బీటెక్లు చదివి, ఎంబీబీఎస్, ఎంబీఏలు చదివి, ఈరోజు పీజీలు చదివి సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద తిరుగుతుంటారు 10 లక్షల మంది విద్యార్థులు. నువ్వు 20 లక్షల ఉద్యోగాలు అరిగిస్తామని చెప్పని ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్రకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అడ్డం పెట్టి పూర్తిగా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఖచ్చితంగా విద్యార్థుల్లోకి వెళ్తాం. అడ్డుకున్నారా మీ బస్సు యాత్రను పోలీసులు? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అనేక చోట్ల అనుమతులు ఇవ్వడం లేదు ఏఎస్ఎఫ్ చేపట్టే కార్యక్రమాలకి. అదేవిధంగా ఇక్కడ పెట్టుకోవద్దు అని చెప్పని షరతులు నిర్వహిస్తూ ఉన్నారు. మేము అడుగుతున్న నారా లోకేష్ గారిని, విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదు అంటావు. ఈరోజు విద్యార్థులకి నువ్వు చేసినటువంటి ఈరోజు వాళ్ళ కుట్రని మేము వివరిస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని రానివద్దు అంటావా? కాబట్టి ఏఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థులే ఏఎస్ఎఫ్ కార్యక్రమాలకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి మోసాన్ని ఈరోజు ఖచ్చితంగా విద్యార్థులు వివరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రశ్నించడానికే పెట్టే పార్టీ అని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. మరి ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో విద్యార్థి పక్షాన ప్రశ్నించేటువంటి సంఘాలని పాఠశాలకు రానివ్వట్లేదు. ఈరోజు హక్కులు హరిస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ పదవులు మూతపడిపోయాయని చెప్పని ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ ఉత్తరం వెనక్కి తీసుకుని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థి తల్లిదండ్రుల యొక్క వేధింపులు గురి అవుతూ ఉంటే వాళ్ళ ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. యాజమాన్యాలు కళాశాలలు నడపలేక విద్యార్థులను వేధిస్తూ ఉన్నాయి. యాజమాన్యాలు ఏ విధంగా కళాశాలలు నడుపుతాయో సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రికి. నారాయణ, శ్రీ చైతన్య లాంటి గీతం యూనివర్సిటీల యొక్క జోబుదొంగ ప్రభుత్వంగా చలామణి అవుతూ పేద విద్యార్థుల అభ్యున్నతిని అమ్ముకుంటున్నాడు నారా లోకేష్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కానీ, సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కానీ ప్రధాన అంశాలుగా తీసుకుని బస్సు యాత్ర చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఇవి పరిష్కరించకపోతే ఖచ్చితంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ ఏఎస్ఎఫ్ నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.